అక్కడ ఉంటదంటే నా అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందో కూడా మాకు తెలియదు. అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి, ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, నీకేం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే, అక్క నీకు వీడియో చూపించాలక్క, నీ ఉండగా నేను ఏ మాట అనలేను, ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు, నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క, నేనేం అనలేను అని చెప్పాడు. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడు. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు. సాయంత్రం చేసిన టైమింగ్ చూడండి, సార్. అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటదండి, నా భర్త నేను వేరే కాపురం, నా భర్తతో అలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్ మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంట్గా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు, 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఏ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్ లో దూకేశాడు, మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేమేమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను, 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు, మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే కొట్టేసి చంపాడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు, ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్, మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు, అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు, మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలీదు, మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకండి సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లు అంటే లాగడం, ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేస్తాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు, అలా ఎందుకు పెట్టాలి సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి కదా, మేము ఏం చేస్తాం? మేము ఆడాలమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవా? మా ఫోటోలు ఎంతమంది చూస్తారు? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు, అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వస్తే చనిపోయినది మాకైతే బాధలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో అలా చెప్పారు. ఏం లేదు సార్, లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉంది, ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు, మాకు 10:30 కలా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు, 6 గంటలకు ముందు ఫోన్ చేశారు, నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే గానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు, ఏం చేస్తామండి, పెట్టాం సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు, 6-7 కా టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి, అదే
ఇప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకిసారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్ అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆన్ చేయాలి సార్. దర్యాప్తు ఆన్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా, ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారో. అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది.